తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతున్నాను. తిరుపతి ప్రజలందరికీ విజ్ఞప్తి. మనకు వాతావరణ శాఖ నుండి సమాచారం వచ్చింది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని. మీరు చూస్తున్నారు, ఈరోజు ఉదయం నుండి కూడా వాన పడుతుంది. ఇప్పుడు సాయంకాలం వాన ఎక్కువగా పడుతుంది, ఎక్కువ మోతాదులో పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయట రావద్దండి. మరియు పోయినసారి లోతట్టు ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా శ్రీకృష్ణ నగర్, గాయత్రి నగర్, సరస్వతి నగర్, ఎంఆర్పల్లి ఏరియా మరియు దుర్గానగర్, అలాగే నారాయణపురం, ఆటో నగర్, పూలవానికుంట, గొల్లవానికుంట, స్కావెంజర్స్ కాలనీ, యశోదానగర్, మధురానగర్ ఈ ఏరియాలు పూర్తిగా అందరూ ఇళ్లలోకి నీరు చేరిన వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాము. ప్రతి ఏరియాలో మా విఆర్ఓలు వాలంటీర్ల ద్వారా స్కూళ్ళు మరియు కళ్యాణ మండపాల ద్వారా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఈ పునరావాస కేంద్రాల్లో మీకు సౌకర్యం పడుకునేదానికి మరియు భోజన సదుపాయాలు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయా విఆర్ఓలకు తెలియజేయాలి. మా విఆర్ఓలందరూ గ్రామ సచివాలయాల్లో హాజరుగా ఉన్నారు. తప్పక ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాల్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరు అనవసరంగా తిరగద్దండి. అలాగే 5-6 రోజుల నుండి వాన పడుతుంది కాబట్టి ఇండ్లు ఏమైనా క్రాక్ ఉండి మరియు డ్యామేజ్, రాత్రి కూడా ఒక ఇల్లు కూలిపోయింది. అదృష్టవశాత్తు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి ఇల్లు డ్యామేజ్ ఉన్న ఇంట్లో కూడా బంధువులను లెక్కలేదు, మిద్దిపైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవాలని కోరుతున్నాం.